ఒక ముద్ద అన్నం తినాలంటే 2 గ్లాసులు నీళ్ళు తాగితే తప్ప ఆ అన్నం అనేది లోపల పోయేది కాదు. ఇప్పుడు అది చేసిన తర్వాత ఎలా ఉందంటే ఒక డ్రాప్ కూడా నీళ్ళు తాగకుండా పూర్తిగా అన్నం తినగలుగుతున్నాను. భరత్ సారు దయ వల్ల నేను ఈరోజు పూర్తిగా అన్నం తినగలుగుతున్నానంటే సారే. నా పేరు నాగేశ్వరరావు. నేను తిరుపతి నుంచి వచ్చాను. నాకు ఆహార నాళికలో లోపల అన్నం పోయేది కష్టంగా ఉండి 1 ఇయర్ నుంచి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అనేది నేను బయట యాడ్ చూపించినా కూడా అది తగ్గట్లేదు. అపోలోకి నేను ఒక్కడినే వచ్చాను. వచ్చేసిన తర్వాత ఆడ ఇది తీసుకొని భరత్ సార్ దగ్గరికి నన్ను పంపించారు. వెళ్ళిన తర్వాత సార్కి నా ప్రాబ్లం అంతా చెప్పాను. సారు అన్ని టెస్టులు చేసిన తర్వాత అది ప్రాబ్లం ఎక్కువగా ఉంది, లోపల కండ అనేది 2 వైపులా పెరిగి ఉంది కాబట్టి దాన్ని హోమ్స్ ఆపరేషన్ ద్వారా అది ఎండోస్కోపీ ద్వారా మాత్రమే అవుతుంది. అది చేసుకోమని సార్ సలహా ఇచ్చినారు. సార్ సలహాను పాటిస్తూ అన్ని టెస్టులు చేసుకొని మళ్ళీ ఒకరోజు వచ్చి ఆ టెస్ట్ని చేసుకోవటం జరిగింది. అది చేసుకున్న తర్వాత ముందు చాలా కష్టంగా ఉండేది. అన్నం మింగటం కూడా కష్టంగా ఉండేది. ఒక ముద్ద అన్నం తినాలంటే 2 గ్లాసులు నీళ్ళు తాగితే తప్ప ఆ అన్నం అనేది లోపల పోయేది కాదు. ఇప్పుడు అది చేసిన తర్వాత ఎలా ఉందంటే ఒక డ్రాప్ కూడా నీళ్ళు తాగకుండా పూర్తిగా అన్నం తినగలుగుతున్నాను. మొత్తం అన్నం తినేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత నీళ్ళు తాగుతున్నాను. నాకు చాలా ఇదిగా ఉంది. భరత్ సారు దయ వల్ల నేను ఈరోజు పూర్తిగా అన్నం తినగలుగుతున్నానంటే సారే. మీరు ఎవరైనా కూడా ఇలాంటి ప్రాబ్లము అన్నం మింగటం అనేది ఈ ప్రాబ్లం మీకు ఉన్నట్టయితే వెంటనే వచ్చి జూబ్లీ హిల్స్ అపోలోకి వచ్చి భరత్ సార్ గారిని కన్సల్ట్ అయితే సార్ తప్పకుండా మీకు బాగు చేస్తారు. మీరు జీవితంలో ఇంకోసారి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరన్నా కలవాలనుకుంటే భరత్ సార్ గారిని వచ్చి కలుస్తారని ఆశిస్తున్నాను. హాయ్, నేను డాక్టర్ భరత్ అండి. నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వర్కింగ్ ఇన్ అపోలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్. నాగేశ్వరరావు గారు చెప్పినట్లు ఆయనకి ప్రాబ్లం ఏంటంటే అన్నవాహిక కడుపు జంక్షన్ దగ్గర ఉన్న కండరం చాలా గట్టిగా అయిపోయింది. దాన్ని అకలేషియా కార్డియా అంటారండి. ఈ కండిషన్లో ద్రవ పదార్థాలు అన్నం తినేటప్పుడు అది ఫ్రీగా రిలాక్స్ కాకుండా అన్నం అంతా అన్నవాహికలోనే స్టాగ్నేట్ అయ్యి ఛాతీలో నొప్పి, వామిటింగ్ కావడం ఇలా అవుతుంటాయి. ఇది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంటారు. సో ఈ కండిషన్కి ఇంతకుముందు కాలంలో ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ బెలూన్ ద్వారా దాన్ని డైలేట్ చేసి మజిల్ని రప్చర్ చేసేవాళ్ళు. తర్వాత ఆపరేషన్ చేసి లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఈ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్సెస్ రావడం వల్ల ఈ పోయం ప్రొసీజర్ అనేది చేస్తున్నాం. సో ఈ ప్రొసీజర్లో మనం ఎండోస్కోపీ ద్వారా ఒక టనల్ లాగా క్రియేట్ చేసి లోపల వెళ్ళి అన్నవాహిక కడుపు జంక్షన్ దగ్గర ఉన్న కండరాన్ని కట్ చేసి మనం లోపలికి వెళ్ళిన దారిని క్లిప్స్ ద్వారా క్లోజ్ చేసి ఎండోస్కోపీ ద్వారానే కంప్లీట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ చేయడానికి ఒక 45 నిమిషాల నుంచి 1 అవర్ దాకా పట్టొచ్చు. ఇది కంప్లీట్ మత్తిచ్చి చేస్తాం. సో ఈ ప్రొసీజర్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం 1 డేలో డిశ్చార్జ్ చేసేయచ్చు. నెక్స్ట్ డేనే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయి తన రెగ్యులర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయొచ్చు, డైట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ రెస్పాన్స్ అనేది ఆపరేషన్తో కంపేర్ చేస్తే చాలా సుపీరియర్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా 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 తక్కువ ఉంటాయి. వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్. అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్ కూడా మోర్ దెన్ 15 ఇయర్స్ డేటా చూస్తే చాలా చాలా మెరుగైన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని మన అపోలో జూబ్లీ హిల్స్లో చాలా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్ చేయడానికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో యా.